ప్రత్యేకించి నేను అంటున్న హరీష్ రావు ఈ అంశం మీద సరే నీకేందంటే ప్రాపగండా హ్యామ్ రోడ్లలో ఇదవుతుంది, R&Bలో ఇదవుతుంది, క్రషర్స్లో ఇదవుతుంది, ఆ మినిస్టర్ దగ్గర ఇది చెప్పాలి, లొంగ తీసుకోవాలి ఎవరైనా అనే ఉద్దేశం తప్పితే నేను అంటున్నా నీ విమర్శలకు ఇదే వేదిక కదా, అసెంబ్లీనే వేదిక కదా, ఇక్కడికే రా తెలుసుకుందాం ఏది నువ్వు చెప్పిన దాంట్లో ఏది వాస్తవమో. ప్రాపగండా టీములతో తయారు చేసిన సమాచారాన్ని నువ్వు నీ బామ్మార్ది రోజు ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి గారి మీద ప్రచారం కోసం చేసి మీ అస్తిత్వం కోసం, మీ బతుకు కోసం, రాజకీయ బతుకు కోసం చేస్తున్న ఎత్తుగడ తప్పితే దీంట్లో కొత్తగా ఏం అనిపించాలి. మా వాళ్ళు 3-4 పేజీలు రాసిచ్చిన దాంట్లో మా వెంకట్ కొన్ని చెప్పింది. కానీ నేను అంటున్నా కేటగరికల్గా ఈ అంశంలో హరీష్ రావు దమ్ముంటే, హరీష్ రావు చేసిన కామెంట్స్ మీద ఆయనకు చిత్తశుద్ధి ఉంటే దీని మీద చర్చకు రావాలి. అంటే మీలాంటి దరిద్రులు ఉన్నారని తెలిసినాక కూడా తప్పెట్లా చేస్తాం రా నాయన, మీరు లేని దగ్గరనే క్రియేట్ చేస్తారు. మీరు ఎట్లా తయారైన మీరు మూమెంట్ నుంచి అంటే బ్లాక్మెయిల్ అనేది మీకు ఒక ఏమనాలి దాన్ని కేర్ ఆఫ్ అడ్రస్, వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్స్ అయ్యే అనుకుంటే కొడుకట్నే తయారైండు, వాళ్ళ అల్లుడట్నే తయారైండు, అక్కట్నే తయారైంది. ఇప్పుడు కొత్తగా చిన్నగా టర్న్ తీసుకుంటుంది. ఈ నలుగురు నిజంగా మీరు చేసే ప్రతి చర్య వెనుక ఆర్థిక లాభం మాత్రమే చూస్తారు. ఇప్పుడు దీంట్లో నేను అంటున్న ఈ టెండర్ల విషయంలో ఏ అంశం మీద ఇప్పుడు వాళ్ళు వేసిండ్రు, ఒక ఆయన 25% వేస్తాడు, ఒక ఆయన 30% వేస్తాడు, వాళ్ళ ఇష్టం. లేకపోతే ఒక ఆయన 5% వేస్తాడు, ఒక ఆయన 10% వేస్తాడు. ఫైనలైజ్ చేసేది అకార్డింగ్ టు నామ్స్ కదా. మరి దానికి అప్పుడే మీకు ఇది ఫైనలైజ్ అయిందని, దీంట్లో 5,000 కోట్లు వచ్చినాయని, దీంట్లో 10,000 కోట్లు ఏదో చేయబోతుందని చెప్పిన సన్నాసివుడు నీకు నువ్వే అనుకుంటున్నావా? దానికి మళ్ళీ పెద్ద బిల్డప్లు, ఓ పెద్ద ఎత్తున అసలు మొత్తం ఆడేదో కూలిపోతుంది అన్నట్టుగా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, హరీష్ కేసీఆర్ ప్రభుత్వం కాదు. ఇది మీకు లెక్క లేదు. మీరు చేసిన పనులు బజార్ రౌడీలు ఉంటారు కదా, ఆకు రౌడీలు, ఎంతొస్తే అంత దోసుకొని పోయటానికి అట్లా చేసిన మీ ప్రభుత్వాల్లో. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో అట్లా దాన్ని నడవదు. ప్రజలకు బాధ్యతగా జవాబుదారితనంగా ప్రభుత్వం ఉంటుంది. అది పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్లో నేను ఒక మాట అంటున్నా, నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నావు కదా, ఒకరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఎలగబెట్టినావు కదా, ఎమ్మెల్సీ కాకుండానే డైరెక్ట్గా మీ మామ పుణ్యాన. తెలుసు కదా కాంగ్రెస్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా మా అధిష్టానం మా వైపు చూస్తుంటుంది ఏం జరుగుతుందని. కానీ మీ మామ సీక్రెట్లన్నీ నీకు తెలియబట్టి పాపం నిన్ను ఏమీ అనలేడు. ఇదొక అలుసుగా తీసుకున్నారు. ఎందుకు మీ బామ్మారిదికి ఏమో బావ కళ్ళలో ఆనందం మాత్రమే కావాలి, ఎప్పుడు బీజేపీకి పోతాడు అని భయం, లేకపోతే ఎప్పుడు ఎటు పోతాడనే భయం. దీన్ని సందు చూసుకొని నా రాజా ఏం మాట్లాడుతున్నావురా బాబు హరీష్ నువ్వు. ఈ కథలు ఇంకెవరికి చెప్తారు మీరు తెలంగాణలో? అగ్గిపెట్టె దొరకని రాజు నువ్వు. కానీ నీది ప్రతి ఒక్కటి దగ్గర ఉంటుంది. నువ్వు చేసే ప్రతి చర్య వెనుక ప్రతి చర్య ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పని వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం వస్తూనే ఉంటుంది. నీ బాధితులు ఎవరో ప్రభుత్వానికి చెప్పరు, ఇంకెవరికి చెప్పరు అనుకుంటే ఇక నీ పిచ్చి ముచ్చటే అన్నట్టు, నీకేం అర్థం కావట్లేదు అన్నట్టు. కాబట్టి